హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగిన సంఘటన చూస్తే బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు మొత్తం తొలగించడం, తన అనుచరులకు చెప్పి తొలగించడం అనేది మొత్తం కూడా వైరల్ అయిపోయింది. సో, ఎన్టీఆర్ గారి అభిమానులకు, ఇటు బాలయ్య గారి అభిమానులకు సోషల్ మీడియాలో వార్ కూడా చూస్తున్నాం. మరి దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? అసలు బాలకృష్ణ గారు ఎందుకు ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలని తొలగించాల్సిన అవసరం వచ్చింది? సో, ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, మరి ఆ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. బాలకృష్ణ గారు తన అనుచరులకు చెప్పి ఆ ఫ్లెక్సీలన్నిటిని కూడా అక్కడి నుంచి తీసేయడం చూస్తున్నాం. సో, మరి దీన్ని అంటే ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు అంటారు సార్? ఏ కోణంలో అంటే ఫస్ట్ థింగ్ నేను కూడా చూసాను ఆ వీడియో. బాలయ్య బాబు గారు తీపించే అని చెప్పి తన అనుచరులతో మాట్లాడడం చూసాము. అట్ ది సేమ్ టైము ఆ తర్వాత కొనసాగింపుగా వీడియో ఏముందంటే ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కాదు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు. ఎన్టీఆర్ అంటే మహానటుడు వర్ధంతి ఇవాళ. సో, ఆయన ఫ్లెక్సీలను తీసేస్తారు. మనవడు ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు తీసేయడం గట్రా చూసాం దాని కొనసాగింపుగా. అయితే అది ఆయన ఎందుకు తీసేయమన్నారంటే ఇక్కడ 2 వెర్షన్లు ఉన్నాయి. ఒకటి, ఆయన తీసేయమని అన్నది ఆ ఫ్లెక్సీలా అనేది కాదు, వీడియోలో ఎక్కడ వాయిస్ లేదు. తీసే అని మాత్రం ఉంది, బట్ పర్టికులర్గా అవి తీసే అన్నట్టు లేదు. దాని కొనసాగింపుగా ఆ వీడియోలో ఉంది. ఎవరు పెట్టుకున్న వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కొనసాగింపుగా వీడియో పెట్టుకున్నారు. అయితే ఇక్కడ మేబీ ఒక వెర్షన్, రెండో వెర్షన్లో మేబీ ఆయన తీసేయమన్నా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశంలో ఉన్న హడ్డిల్స్ మనం చూసాం. అంటే ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం. అరెస్ట్ అయిన తర్వాత ఎంత దుమారం రేగిందంటే, అంటే ఒక విధంగా ప్లస్ అయింది, మైనస్ అయింది. మైనస్ ఏంటంటే అతనికి అరెస్ట్ చేయడం వరకు ఓకే, కానీ అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరూ జాతులకు కానీ, పార్టీలకు కానీ, రాష్ట్రాలకు అతీతంగా అందరూ కూడా ఖండించారు. అటు యావత్ భారతావనిలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఫరూక్ అబ్దుల్లా నుంచి కింద మన కేరళ రాష్ట్రం వరకు కూడా. సో, అది నేషనల్ లీడర్ కాబట్టి చేశారు. ఎంతమంది ఖండించిన రకరకాలుగా వెళ్ళి పలకరింపులు, ములాఖతులు, ఫోన్లో పలకరించడము, లేదా ఉత్తరాల ద్వారా కొంతమంది చాలామంది చెప్పారు సుమారుగా 5 లక్షల పోస్ట్ కార్డులు వచ్చాయంట. రికార్డ్ అది ఆయనకు సానుభూతి తెలుపుతూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చాయనుకో. అది కూడా 5 లక్షలు కాదు, 12 లక్షలు ఎంతో సంథింగ్. ఇలా రకరకాల కథనాలు వార్తల్లో వైరల్ అయ్యే చూసాము. ఎన్ని జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా ఎన్టీఆర్ గారు, ఎస్పెషల్లీ కళ్యాణ్ రామ్ గారు, అంటే వీళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో మంచి హీరోలుగా ఉన్నారు కాబట్టి, ఇద్దరు స్టార్సే కాబట్టి వీళ్ళిద్దరూ ఎక్కడా స్పందించలేదు. మిగతా అందరూ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఈవెన్ పురంధేశ్వరి లాంటి వాళ్ళు కూడా మీడియా ముఖంగానే ఎక్కడో ఖండించడము, మాట్లాడడం గట్రా జరిగేది. ఎందుకంటే వేరు వేరు పార్టీలు అయినప్పుడు కూడా అంతా కుటుంబం అని చెప్పే ఉద్దేశంలో. బట్ ఇక్కడ వీళ్ళు ఎక్కడ స్పందించకపోయేసరికి ఏం పొరపచ్చాలు వచ్చాయో, ఏం జరిగిందో అనేది కూడా ఒక సామాన్యుడికి ఒక సందేహం అయితే ఉంది. అయితే ఇది ఇక్కడ స్టార్ట్ అయింది కాదు. ఇది వైసీపీ ప్రభుత్వం 2019 వచ్చిన తర్వాత గుడివాడ సరౌండింగ్స్లో, కృష్ణా జిల్లాలో పర్టికులర్గా కొడాలి నానిగారు కటౌట్లు, కొడాలి నానిగారు హోర్డింగ్స్ ఎక్కడ పెట్టినా కూడా పార్టీకి సంబంధించి, వైసీపీకి సంబంధించి ఆ ఫోటోల్లో హరికృష్ణ గారి ఫోటో, ఎన్టీఆర్ గారి ఫోటో కూడా వాడుకోవడం కొడాలి నానిగారికి అలవాటు, ఇష్టమే మేబీ. ఎందుకంటే కొడాలి నానిగారికి టీడీపీలో ఒక స్థానం కల్పించింది, టీడీపీ ద్వారా టికెట్ ఇప్పించింది, హరికృష్ణ గారు సిఫారసు చేయడం వల్లే వచ్చిందని కూడా చాలామంది చెప్పుకుంటుంటారు. అండ్ మోర్ ఓవర్ ఎన్టీఆర్ గారు కూడా, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో ఆయన స్కూల్ డేస్లో కానీ, కాలేజ్ డేస్లో కానీ, కాలేజ్ డేస్ పెద్దగా చదివినట్లేదు, ఎక్కువగా ఆయన ఎక్కడ ఇదేంటిది సమ్మర్ హాలిడేస్ అలాంటి వెకేషన్స్ వెళ్ళినప్పుడు కొడాలి నానిగారు ఎక్కువగా సపోర్ట్ చేసేవారు, ఆయన తీసుకెళ్ళి తిప్పేవారు అన్నట్టు కూడా ఆయన ఎన్టీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పారు. నాకు నాని అన్న బాగా క్లోజు, నాని అంటే బాగా ఇష్టం అన్నట్టు కూడా చెప్పారు. సో, ఆ చనువుతో ఆయన వేసుకుని ఉండొచ్చు. అయితే ఇదే ఆ ఫోటోలు వేసుకున్నప్పుడు, ప్రింట్ చేసినప్పుడు ఆ సందర్భంలో బాలకృష్ణ గారికి మీడియా మిత్రులు కొంతమంది అడిగారు, ఇట్లా ఎన్టీఆర్ గారు పోస్టులు కూడా వాడుకుంటున్నారు వైసీపీ వాళ్ళు, దీనిపై మీ అభిప్రాయం అంటే, అది ఖచ్చితంగా మీరు అడగాల్సింది జూనియర్ బాబుకి, లేదా దీనిపై ఇలా వేశారు కాబట్టి ఖండించాల్సింది కూడా జూనియర్ ఎన్టీఆర్. సో, నాకు సంబంధం లేదు, మీరు ఆయన్ని అడగాలని కూడా అన్నప్పుడు కూడా ఎన్టీఆర్ గారు ఎక్కడ స్పందించలేదు, ఖండించలేదు. ఎందుకులో ఆయన ఏదో వేసుకున్నాడని ఆయన వెర్షన్ ఏంటి, నాకు ఒక ఫ్రెండ్గా, మంచి ఒక ఆప్తమిత్రుడుగా, అన్నగా, ఒక బంధువుగా, ఏదో సంథింగ్ చిన్నప్పటి నుంచి ఒక గార్డియన్ లాగా చూసిన వ్యక్తి కాబట్టి వేసుకున్నాడని ఎన్టీఆర్ వెర్షన్. బట్ మీడియా మిత్రులు అలాగా అడిగేసరికి
కానీ స్పందించాల్సిన ఎన్టీఆర్ కదా అని చెప్పి బాలకృష్ణ గారి వెర్షన్. బట్ ఎన్టీఆర్ స్పందించలేదు. ఇక్కడ బాలకృష్ణ గారు ఇలా స్టేట్మెంట్ ఇచ్చాక కూడా ఏమనలేదు. సో అదొక ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు. మొన్న అరెస్ట్ అయిన తర్వాత కూడా ఎక్కడ చంద్రబాబు గారిది ఎంత కుదిపేసినా కూడా ఎక్కడ ఎన్టీఆర్ గారు కానీ కళ్యాణ్ రామ్ గారు కూడా స్పందించలేదు. అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా కళ్యాణ్ రామ్ గారి సినిమా ఒకటి వచ్చింది, డెవిల్ అని. మంచి సినిమా, మీరు చూసారో లేదో. సినిమా కూడా మంచి కాన్సెప్ట్, బాగా తీశారు కూడా. ఆయన కళ్యాణ్ రామ్ గారి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బట్ హిట్ టాక్ వచ్చింది కానీ ఆడలే ఎక్కడ ఎక్కువగా. దానికి ఇంపాక్ట్ ఏంటంటే కళ్యాణ్ రామ్ గారు ఆ మోషన్ పోస్టర్ ఈవెంటో లేదంటే ప్రివ్యూ ఈవెంట్ సంథింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో మాట్లాడినప్పుడు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి ఇక పార్టీలోకి చొరవగా వస్తారా రారా అని అడిగినప్పుడు తమ్ముడు బిజియెస్ట్ స్టారు, ఒకసారి తమ్ముడు కనుక్కొని చెప్తాననే ఉద్దేశంలో చెప్పాడు ఆయన. ఆయన వేరే ఉద్దేశం కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ వరుసగా దేవర 1, దేవర 2 ఉంది, తర్వాత వార్ 2 ఒకటి ఉంది, హిందీ బాలీవుడ్ సినిమా. ప్రశాంత్ నీల్తో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవుతుంది. అది కాక ఇంకా బుచ్చిబాబుది ఏదో ఒకటి ఉందంట. వరుసగా సినిమాల మీద సినిమాలు వస్తూనే ఉన్నాయి. సో ఇంత ఇది ఆల్రెడీ ఆయన ఒక రాబోయే 10 ఏళ్ళ వరకు కాల్ షీట్లు బిజీగా ఉన్నంత సూపర్ స్టార్ ఆయన. మరి ఇప్పుడు పార్టీకి వచ్చి ఎప్పుడు న్యాయం చేయగలుగుతాడు? రేపు పొద్దున ఎలక్షన్స్ క్యాన్వాసింగ్ తిరగాలి. ఒక ఊరు వెళ్ళి ఒక ఊరు వెళ్ళిపోతే అరే మా ఊరు ఎన్టీఆర్ రాలేదురా అంటే మా ఊరంటే ఎలాగైనా గెలిచేస్తామని రాలేదా అని చెప్పి ఓటర్లలో వ్యతిరేక భావం వస్తుంది ఉద్దేశం. అన్నిటికీ కాన్సన్ట్రేట్ చేయలేడు. ఆల్రెడీ కాల్ షీట్లు సైన్ చేసి ఉంటాడు. ఆయన వెర్షన్ అయింది. బట్ దీన్ని మీడియాకు వచ్చేసరికి సోషల్ మీడియాలో ఎట్లా వైరల్ అయిపోయిందంటే పార్టీతో సంబంధం లేదు తాతగారు. మరోవైపు వైసీపీ వాళ్ళు అగ్గి మీద ఆద్యం పోసినట్టుగా ఇది ఎన్టీఆర్ గారి పార్టీ, ఎన్టీఆర్ గారు అసలైన మానవుడు జూనియర్ ఎన్టీఆరే కానీ లోకేష్ కాడు, ఇలాగ ఊరికే రెచ్చగొట్టేలాగా అనడం. ఏదైతేనేమో వాళ్ళు ఎక్కడ స్పందించలేదు. ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ స్పందించకపోవడం అది కాస్త చినికి గాలివాన అయినట్టుంది. మేబీ అవన్నీ మనసులో పెట్టుకొని బాలకృష్ణ గారు తీపిచ్చిమన్నారో లేదా పర్టికులర్గా అవే తీపిచ్చిమన్నారో అయితే నాకు తెలియదు. నేనైతే చూసాను ఆ వీడియో. తీపించి అన్న మాట విన్నాను. వెంటనే కొంతమంది కుర్రోలు ఎన్టీఆర్ గారు దుర్యోధనుడు పాత్ర ఉంటే ఈ పక్క జూనియర్ ఎన్టీఆర్ గారు యమదొంగ పాత్రతో ఉన్న ఫోటోట్లు ఏవో కటౌట్లు క్యారీ చేస్తున్నాడు చూశాను. మేబీ ఫిక్స్ చేయడానికి తీసుకెళ్తున్నారో బయటపడేయడానికి తీసుకెళ్తున్నారో అయితే పూర్తి స్థాయిలో నేను చూడలేదు. సో నెటిజన్స్ కావాల్సింది ఏంటి? తగిలించి తమాషా చూడడం. అది ఏది వైరల్ అవుతుంది ఏదో అవ్వదు చెప్పలేం. అంటే ఇలాంటివి కొద్దిగా మాస్ హీరో, మాస్ ఇమేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి ఏ అంశం వచ్చినా. మరోవైపు బాలయ్య బాబు కూడా ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్న సూపర్ స్టార్ కదా బాలయ్య బాబు. ఇప్పుడు 30-40 ఇయర్స్ నుంచి హీరోగా ఉన్న పర్సన్ ఈ రోజుకే అదే వేవ్ లెంత్తో ఉండడం. ఇప్పుడు ఆ జనరేషన్ హీరోల్లో చూస్తే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళు నలుగురిని చూస్తే ఇప్పటికీ అంత ఇమేజ్ ఉన్న హీరో అంటే బాలకృష్ణ ఒక్కడే కనబడుతున్నారు. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారికి ఏదో వాల్తేరు వేరే ఓ మోస్తరుగా అనిపించింది. దాని ముందు తర్వాత వచ్చిన బాలశంకర్ పోయింది. అంతకుముందు వచ్చిన సినిమా కూడా ఓ మోస్తరుగా ఆడింది కదా. కానీ బట్ అంత ప్రతి సినిమా కూడా ఈ ఈజీతో బాగా హిట్ అయిపోయిందంటే బాలయ్య బాబే. ఇంకా నాగార్జున గారు, వెంకటేష్ గారు అంటే పెద్ద పెద్ద గార్డియన్ పాత్రలు, సీరియస్గా ఉండే పాత్రలే చేసుకోవాల్సి వస్తుంది. బట్ అంత ఇమేజ్ ఉన్న హీరో ఇంకోవైపు వాళ్ళ అబ్బాయి కదా, అన్నయ్య గారు అబ్బాయి హరికృష్ణ గారి అబ్బాయి కూడా మంచి ఇమేజ్ ఉన్న హీరోనే. సో అట్లాంటి అన్నప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎవరా వీడియో పెట్టారో ఎందుకు వైరల్ అవుందో ఏడో తెలియదు. ఫ్యాన్స్ వాళ్ళు ఇప్పటికైనా నందమూరి ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ ఒక స్టేట్మెంట్ ఇస్తుంటారు ఏ ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా. నందమూరి అభిమానులకి కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులందరికీ. నందమూరి అభిమానులు అంటే ఎవరు? తాతగారు, బాబాయ్ గారు, వీళ్ళు. ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించి పర్టికులర్గా సినిమా నేపథ్యం ఉన్న వాళ్ళు వీళ్ళేగా. ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు, హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు. ఇక్కడికి వస్తే ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు. పాపం దురదృష్టవశాత్తు తారకృష్ణగా చనిపోయారు. సో ఆయన ఇప్పుడు కూడా పార్టీకి నా సేవలు అవసరం అనుకుంటే నేను ఖచ్చితంగా వస్తానని చెప్పారు. తాతగారు పెట్టిన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీకి వెళ్ళలేదు కూడా ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. కాకపోతే ఈ మధ్య నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్స్, కొడాల నాని గారు పోస్టులు వేయించడం కానీ, లేదంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన అది తప్పులే. అది ఎందుకంటే చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత మనిషికి శుభకార్యము మంచి జరిగినప్పుడు పలకరింపులు లేకపోయినా పర్వాలేదు, కానీ చెడు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా పలకరించాలంటారు మన సాంప్రదాయం ప్రకారం. సో పలకరించలేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు అనే వార్తలు అయితే బయటకు వచ్చాయి. మేబీ దానివల్ల కూడా అయి ఉండొచ్చు, కొంత గ్యాప్ వచ్చిందేమో. గ్యాప్ ఇవ్వలే, వచ్చింది. సో అందువల్ల బాలయ్య బాబు గారు కూడా కొద్దిగా మనస్తాపంతో అలాగ అని ఉండొచ్చు. కుటుంబ వ్యవహారం ఇవ్వాలంటారు, రేపు మళ్ళీ వాళ్ళు ఒకరే కుటుంబ సభ్యులు గారుగా కలిసిపోతారు.
చూద్దాం ఎటువైపు దారి తీస్తుంది ఏంటన్నది. మొత్తానికి మీ నెటిజన్స్కి అయితే ఇది మంచి పండగ. ఏమంటారు? అది. రీజన్స్ కాదు సార్ అందరికీ ఉమ్. ఫ్యాన్స్‌కి వీళ్ళందరికీ. అదే ఫ్యాన్స్కి మాత్రం కొంచెం మా బాలయ్య బాబు గొప్పరా అంటే మా జూనియర్ ఎన్టీఆర్ గొప్ప, మీ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ వచ్చాడరా, మా బాలయ్య బాబు మొదటి నుంచి ఉన్నాడు అంటే, బాలయ్య బాబు వచ్చినా మా జూనియర్ ఎన్టీఆర్ లాగా అంత అన్ని రకాల పెర్ఫార్మెన్స్ మీ కూడా చేయగలరా, మీ మీ కందుమూరి ఫ్యామిలీకి మా జూనియర్ వచ్చాకే మంచి హైప్ వచ్చింది, లేదంటే మొదటి నుంచి హైప్ని కాపాడుకుంటుంది మా బాలయ్య బాబు. ఎవరి వెర్షన్ వాళ్ళు మాట్లాడుకుంటారుగా. అవన్నీ మొత్తానికి ఒకటే నందమూరి ఫ్యామిలీ, వాళ్ళు ఒకటే. కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న కుటుంబం అన్నాక కూడా చిన్న చిన్న వస్తాయి కదా. నేను నాకు ఫంక్షన్కి వెళ్తే పలకరించలేదు, వీడు నేను పెద్దోడు కదా, నాకు ముందు వీడు పలకరించాలి కదా, అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మా బాబాయ్లు ఎవరికి పలకరించకపోయినా ఆడు నాకు ముందు పలకరించలేదు. ఒకవేళ ముందు వాళ్ళు ఉన్నా కూడా, నేను వెనకెళ్ళినా కూడా ముందు పెద్దవాళ్ళు కూడా వాళ్ళకే మనం పలకరించాలి. అట్లాంటి రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ సమస్య పోతాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.